అయితే ఇది అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ గురించి రివ్యూ చెప్తున్నాను. మొన్ననే నేను ఓటీటీలో చూశానండి మూవీ అల్లు అర్జున్ కాంట్రవర్సీ తర్వాత. యాక్టింగ్ పరంగా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మస్తు ఉంది, ఖతర్నాక్ చేసిండు. అసలు ఒక్కొచ్చు యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్. ఈ మూవీ విషయానికి వచ్చేసరికి ఈ మూవీలో చాలా అంటే ఒక నెగిటివ్ రోల్ అల్లు అర్జున్ గారిది. మొత్తం ఇక తెలుసు కదా, పార్ట్ 1లో చూసారు మీరు. పార్ట్ 2లో ఇక అదే స్మగ్లింగ్, గంధం చెక్కలను స్మగ్లింగ్ చేయడము. అంతే, ఒక దొంగలాగా ఉంటాడు. కానీ ఆ దొంగకు చాలా ఎలివేషన్ చూపిస్తారు. ఇక అంటే ఎట్లా అంటే ఇక తీస్మార్క్ ఖాన్ లెక్క ఇక ఆయన ఏమనుకుంటే అది అయిపోతుంది. సీఎంని చేంజ్ చేస్తాడు, పోలీసు వాళ్ళని కొంటాడు, పోలీసు వాళ్ళ మీద స్విమ్మింగ్ పూల్లో పోయి పోలీసు ఆయన గుద్దేసి స్విమ్మింగ్ పూల్ పడితే ఆ స్విమ్మింగ్ పూల్లో టాయిలెట్ పోయడము. అంటే ఎట్లా అంటే మరీ ఓవర్గా నెగిటివ్ చూపించేసి ఒక సిస్టమ్ని సిస్టమ్ని నేనే కొనేస్తా అని చెప్పేసి అట్లా తీసాడనమాట మూవీ. అది డైరెక్ట్ చూసేసరికి అది ఎట్లా అనిపిస్తుంది అంటే అది ఎట్లుంటుంది అంటే ఒక నెగిటివ్ ఫీల్లోకి వెళ్ళిపోతాం, ఒక నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతాం మొత్తం. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న పోరగాళ్ళ మైండ్ సెట్తో చూస్తే మాత్రం అది చాలా నెగిటివ్ ఉంది. అది చాలా అంటే చాలా నెగిటివ్ ఉంది. అంటే పోలీసు వాళ్ళ కన్నా దొంగనే బెస్ట్, పోలీసు వాడు ఏం చేయలేడు, సిస్టమ్ ఏం చేయలేదు. ఒక దొంగ అయితే ఒక సీఎంనే మార్చేస్తాడు. ఒక దొంగ స్మగ్లింగ్ చేస్తే గంధం చెక్కలు ఇట్లా స్మగ్లింగ్ చేస్తే సీఎంనే మార్చేసే రేంజ్ ఉంది. అంటే దాంట్లో చూపించిన విధానము, ఎలివేషన్ కూడా అట్లానే ఉంటుంది అన్నమాట. మరి ఓవర్గా ఉంటుంది. అట్లా ఓవర్గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడున్న పోరగాళ్ళు కూడా అసలు ఎట్లా అంటే ఆల్రెడీ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ మీద. ఈ మూవీస్ చూడడం వల్ల వాళ్ళకి ఇంకా ఎట్లా అనిపిస్తుంది అంటే ఓకే ఇదే కరెక్టు, పోలీసు వాళ్ళ కన్నా దొంగనే బెస్ట్. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చూస్తలేరు. ఓకే, ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చూస్తే మాత్రం 100% అగ్రీ అవ్వచ్చు. కానీ దాంట్లో ఎట్లా అంటే ఒక నెగిటివ్ కోణంలో నెగిటివ్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు అరే ఇట్లా చేయడం బెస్టే కదా, సిస్టంలో ఏముందిలే, అంటే గవర్నమెంట్ ఏముంది, ఒక పోలీసు ఒక సీఎం ఏముంది, అదే మనం ఇట్లా అయినామనుకో వాళ్ళనే ఆట ఆడించవచ్చు, వాళ్ళనే ఒక లెక్కలు చూసుకోవచ్చు, వాళ్ళని మొత్తం మనకి ఇష్టం లేని మార్చేయచ్చు అన్న విధంగా అది మూవీ తీసుకెళ్తుంది అనమాట. అంటే ఒక సెల్ఫిష్, వాళ్ళ ఫ్యామిలీనే బాగుండాలి, ఇంకా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరు వద్దు నాకు, పెళ్ళని చెప్తే అదే చేసినట్టు, ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా చేస్తా, అది దొంగ అయినా ఏ దొంగతనమైనా ఏదైనా సరే. కానీ నెగిటివ్ కోణంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితమే ఖరాబ్ అవుతుంది. ఇప్పుడున్న పోరగాళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకోవడానికి ఏం లేదు. నేనేమంటానంటే ఒక స్టార్ ఎంచుకోవాల్సిన కథ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే అల్లు అర్జున్ గారిని వచ్చే సినిమాల్లో అయినా సరే కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీతోని, ఆయన చాలా మూవీస్ బాగుంటాయి, చాలా బాగుంటాయి, అదేం లేదు, కానీ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీసి ఇంకా ప్రజలకి మంచి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉండి ముందుకెళ్ళాలని నా అభిప్రాయము. అయితే దీంట్లో ఎవరైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రము నన్ను తిట్టుకోవద్దు. నా అభిప్రాయం నేను చెప్పిన, మీరు ఒకవేళ తిట్టుకోవాలనుకుంటే కూడా కింద కామెంట్లలో వేసుకున్నాను. ఇక ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.